హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో 5 to 6 ఇయర్స్ బేబీ క్రాప్ టాప్ కటింగ్ చూపిస్తున్నాను. బాడీ మెజర్మెంట్స్ వచ్చేసి లెంత్ 10 ఇంచెస్, షోల్డర్ 10 ఇంచెస్, చెస్ట్ 22 ఇంచెస్, వేస్ట్ 20, స్కర్ట్ వేస్ట్ వచ్చేసి 20 ఇంచెస్, లెంత్ 18 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్తో కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. బేబీ బాడీ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్, ఒక హాఫ్ ఇంచ్ కింద కచ్చుకుపోవాలి, పైన ఒక హాఫ్ ఇంచు కచ్చుకుపోవాలి. దానికి సరిపడా నేను ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను. 12 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలంటే కింద ఖర్చులు పోతే మరి క్రాస్ వస్తుంది కదా కింద, అది ఎక్స్ట్రా పోయినా కూడా సరిపోతుంది. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే బెటర్. అంటే నేను ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసేసుకుంటాను. ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, ఒకవైపు ఫ్రంట్ ఒకవైపు బ్యాక్ సరిపోతుంది. ఇది బాడీ మొత్తానికి సరిపోతుంది ఈ పీసు. ఇది ఫ్రంట్కి ఒక పార్ట్, బ్యాక్కి ఒక పార్ట్ అన్నట్టు సపరేట్ చేసేసుకోవాలి. దీన్ని నేను బ్యాక్ హుక్స్ వేస్తాను. ఇలా బ్యాక్ పీసు ఫ్రంట్ పీసు రెండు సపరేట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యకి షోల్డర్ దగ్గర మాత్రం సమానంగా ఉండేలా చూసుకోవాలి, లేకపోతే కట్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర కొంచెం హెచ్చు తగ్గులు ఉన్న కటింగ్లో పోతాయి. బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగ హుక్స్ పట్టీకి సరిపడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి. కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ దగ్గరే ఇది ఫోల్డింగ్ కూడా రావాలి, ఎక్కువ తక్కువ రాకూడదు, కరెక్ట్గా రావాలి. పైన మార్జిన్ కోసం ఒక లైన్ గీసుకోవాలి. ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ గీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్, దానిలో సగం 5 ఇంచెస్. 5 ఇంచెస్ ఈ ఫోల్డింగ్ నుంచి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 215 తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను స్క్వేర్ నెక్ పెడదాం అనుకుంటున్నాను. దీనికి కొంచెం దగ్గరకు ఉండి ఇలా బ్రాడ్గా వచ్చేసినట్టు అవుతుంది కాబట్టి నేను 215 మాత్రమే తీసుకున్నాను. డౌన్ వచ్చేసి 315. ఈ గ్యాప్ ఎంత ఉంది? 2.5 ఇచ్చాం కదా, ఇక్కడ కూడా 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ నుంచి ఈ మార్క్ దగ్గరికి ఎంత ఉందో చూసుకోవాలి. పావు తక్కువ 3 ఉంది, ఇక్కడ కూడా పావు తక్కువ 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఇటు ఇటు కూడా ఇంతే. నెక్ కూడా ఇంతే బ్రాడ్గా వస్తుంది. బ్రాడ్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇలా కొంచెం మనం మార్క్ చేసుకుని కొంచెం లోపలికి ఇలా ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా నేను స్క్వేర్ నెక్ వేస్తాను. ఇక బ్యాక్ నేను మార్క్ చేయక్కర్లేదు, ఇంతే డౌన్తో కట్ చేసేస్తాను బ్యాక్ కూడా. ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇక్కడ కూడా 5 ఇంచెస్ తీసుకోవాలి. డౌన్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా 5 ఇంచెస్ తీసుకోవాలి. ఈ 5 ఇంచెస్ ఇక్కడ 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ అనేది కరెక్ట్గా రావాలి అంటే ఈ మార్క్ దగ్గర ఇక్కడ ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవాలి. ఇక్కడ కూడా ఇప్పుడు చెస్ట్ రౌండ్ తీసుకోవాలి. ఫుల్ చెస్ట్ రౌండ్ వచ్చేసి 22 ఇంచెస్, దానిలో 4వ భాగం వచ్చేసి 5.5. దానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని లూజ్ పెట్టుకుంటున్నాను. పావు ఇంచ్ అంతే చాలు, సరిపోతుంది. ఒక 1.5 ఇంచ్ ఖర్చు ఇలా మార్క్ చేసుకోవాలి. లెంత్ చెక్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే ఇది ఖర్చుకుపోయింది కాబట్టి 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్ కోసం, ఇక్కడ కూడా అంతే, ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ 2 లైన్లు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఇక్కడ వేస్ట్ మార్కింగ్ తీసుకోవాలి.
వేస్ట్ రౌండ్ వచ్చేసి 20 ఇంచెస్, దానిలో 4 భాగం వచ్చి 5 ఇంచెస్, ఒక పావు ఇంచు కలుపుకొని 5.25 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఒక 1.5 ఇంచు ఖర్చు. దీనికి డాట్లు ఏమీ రావు, అందుకే డాట్ల కోసం నేను ఎక్స్ట్రా ఏం మార్క్ చేయలేదు. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఆర్మ్ హోల్ ఇలా ఒక షేప్ ఇచ్చుకోవడమే. ఇక్కడ ఒక 1 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి. ఈ మధ్యలో వరకు క్రాస్గా కలిపేసుకోవాలి దీన్ని. ఈ 1 ఇంచ్ మైనస్ చేయటం వల్ల బ్లౌజ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవడమే. బ్యాక్ పార్ట్ మధ్యలో ఫోల్డింగ్ ఉంది కదా, అది సపరేట్ చేసేసుకోవాలి 2 పీసెస్ కింద. దీన్ని బట్టి సాటిన్ కట్ చేసుకోవాలి. సాటిన్ డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి. దానిపైన కట్ చేసిన కాటన్ లైనింగ్ ఫ్రంట్ పీస్ ఇలా వేసుకొని కట్ చేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ రెండింటికి సరిపోతుంది. ఈ ఒరిజినల్ క్లాత్ కూడా అంతే, ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది వేసేసుకొని దీనిపైన కాటన్ లైనింగ్ పెట్టుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది. స్కర్ట్ కోసం ప్లెయిన్ ఆర్గాంజా తీసుకున్నాను. దీన్ని ఇలా ఒక ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఎలా అయితే చూపించానో అలాగూ మళ్ళీ సెంటర్కి ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 4 మడతల మీద వస్తుంది అన్నమాట. వీలైనంత వరకు ఈ ఫోల్డింగ్ అంత కరెక్ట్గా ఉండాలి. ఈ ఖర్చులన్నీ కరెక్ట్గా ఉండేటట్టు, పొరలు అన్నీ సమానంగా ఉండేలా చూసుకోవాలి. వేస్ట్ రౌండ్ చూసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 20 ఇంచెస్, దానికి ఒక 5 ఇంచెస్ కలుపుకోవాలి. 25 ఇంచెస్. 25 ఇంచెస్ రౌండ్ అనుకుంటే దానిలో 4వ భాగం ఎంతో చూసుకోవాలి. సగం వచ్చేసి 12.5, 4వ భాగం వచ్చేసి 6.25 అవుతుంది. 6.25. ఈ మూల నుంచి 6.25 ఎక్కడైతే వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 6.25కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్చెస్ దీనికి అసలు రౌండ్కి స్టిచ్చెస్ అనేవి పడవు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫోల్డింగ్ ఉంది, ఇక్కడ ఈ రెండింటికి ఫోల్డింగ్ ఉంది, గమనించారా? అందుకోసం దీనికి స్టిచ్చెస్ అనేవి పడవు. కానీ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవటం బెటర్. మళ్ళీ ఎక్స్ట్రా రావాలంటే రాదు కదా కట్ చేసేసిన తర్వాత. అందుకోసం ముందే ఎక్కువ ఉందనుకోండి, ఒక చిన్న ఫ్రిల్ కనపడినట్టు పెట్టేసుకోవచ్చు. తగ్గితే మళ్ళీ రాదు కదా, అందుకోసం. స్కర్ట్ ఫుల్ లెంత్ వచ్చేసి 18 ఇంచెస్, 2 ఇంచెస్ పట్టికి పోతుంది నడుము దగ్గర. మొత్తం గేరా వచ్చేసి 16 ఇంచెస్. దానికి ఒక 1.5 ఎక్స్ట్రా కలుపుకొని నేను మార్క్ చేసుకుంటున్నాను. ఈ వేస్ట్ రౌండ్ మార్క్ దగ్గర నుంచి 17.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా టేప్ ఎలా అయితే తిప్పుకుంటూ మార్క్ చేసుకుంటున్నానో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర కొంచెం జరుపుకోవాలి, అలాగే కింద గేరా దగ్గర కూడా జరుపుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఇలా చుట్టూ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ గీసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఇలా క్రాస్గా లైన్ గీసుకొని ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవడమే. ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది చూడండి వేస్ట్. దీనికి ఇంకెక్కడ కుట్లు అనేవి పడవు. చుట్టూ రౌండ్ వచ్చేసింది కదా ఇలాగో, అలా గేరా కూడా బాగా వస్తుంది. ఇది నేను డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాను. చూడండి, డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాను. మనకి పైన గేరా వచ్చినంత గేరా రాదు లైనింగ్కి. నేను ఆర్గాంజా 17.5 కట్ చేశాను కదా, ఇది ఒక 1/2 ఇంచ్ తక్కువ కట్ చేసుకోవాలి. 17 ఇంచెస్ దగ్గర కట్ చేసుకోవాలి. 17 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది 2 పొరల మీదే ఉంది కాబట్టి సగం తీసుకోవాలి వేస్ట్ రౌండ్లో.
దానికి వేస్ట్ రౌండ్ వచ్చేసి 25 తీసుకున్నాం కదా, ఒక 5 ఇంచెస్ కలుపుకొని ఇప్పుడు 25 ఇంచెస్లో సగం తీసుకోవాలి. 12.5 తీసుకోవాలి. ఇక్కడ ఈ మార్క్ దగ్గర టేప్ పెట్టుకొని ఇలా క్రాస్గా 12.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు కలుపుకుంటూ ఇలా లైన్ గీసుకోవాలి. ఇది లైనింగే కాబట్టి నేను ఇలా అడ్జస్ట్ చేసి కట్ చేసుకుంటున్నాను. మెయిన్ కలర్ అయితే ఇలా కట్ చేయకూడదు, నీట్గా రాదు వర్క్ ఫినిషింగ్ అనేది. లైనింగ్ కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. వేస్ట్ మార్క్ దగ్గర నుంచి 17 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అండ్ మెయిన్ క్లాత్ కన్నా ఒక 1/2 ఇంచ్ తక్కువ ఉండాలి లైనింగ్ అనేది, అందుకని 17 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. చుట్టూ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి. ఈ లైన్ ప్రకారం కట్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర కట్ చేసుకోవాలి, అలాగే గేరా కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కాటన్ లైనింగ్ కట్ చేసుకోవాలి. కాటన్ లైనింగ్ నేను ఫ్రిల్స్ పెట్టే విధంగా కట్ చేస్తున్నాను. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని లెంత్ ఎంత ఉందో చూసుకుంటున్నాను. నేను కరెక్ట్గా 17 ఇంచెస్ ఉంది, నాకు సరిపోతుంది కరెక్ట్గా. ఈ 2 దేనికది కట్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ చేసింది కదా, ఆ ఫోల్డింగ్ కట్ చేసుకోవాలి. ఒక పీసు ఫ్రంట్కి, ఒక పీస్ వచ్చేసి బ్యాక్ సైడ్కి. ఈ విధంగా కట్ చేసుకోవాలి కాటన్ లైనింగు. ఇంతేనండి, కటింగ్ అంతా అయిపోయింది. స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.